ఈరోజు భార్యాభర్తల కృతజ్ఞత గురించి భగవద్గీత ద్వారా నిష్కామ కర్మ, కర్తవ్య నిర్వహణ, సమర్పణ మరియు మనస్సుకు శాంతి వంటి బోధనలు మనకెంతో ఉపయోగపడతాయి. వైవాహిక జీవితాన్ని బలోపేతం చేస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే నాకు ఈ విషయాన్ని కామెంట్ చేయండి. భర్తకి భార్య నిజమైన బలంగా ఉంటుందా? భార్యకి భర్త నిజమైన బలంగా ఉంటున్నారా? ధైర్యాన్ని ఇస్తున్నారా? బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. అంటే కృష్ణయ్య యోగినామసి సర్వేశం ఏం చెప్తున్నారంటే, ఎల్లప్పుడూ నాపై మనస్సు నిలిపి శ్రద్ధతో నన్ను ఆరాధించిన వారే నిజమైన యోగి అంటున్నారు. అయితే ఇక్కడ దాంపత్య బంధం కోసం చెప్పాలంటే, దాంపత్య బంధం కూడా ఒక యోగమే. నిరంతరం ప్రేమతో, శ్రద్ధతో, సమర్పణాభావంతో జీవించే పవిత్ర బంధం. ఇద్దరి బంధానికి కృతజ్ఞత అనేదే అసలైన బలం. తను నా కోసం ఏం చేసింది అని కాకుండా, తను నా జీవితంలో ఉండడం నా అదృష్టం అని భావించగలిగితే ఆ బంధం ఎంత బాగుంటుందో. ప్రతి చిన్న సహాయానికి, ప్రతి మౌన సహకారానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అని చెప్పండి. భగవద్గీత సారం ఇదే. ఫలం ఆశించకుండా మన ధర్మాన్ని, మన కర్తవ్యాన్ని నిర్వహించడమే. జీవిత భాగస్వామిని ప్రేమించడం, గౌరవించడం మన ధర్మం. ప్రమాణం చేసే కదా వస్తాము. ధర్మేచ. ప్రతిగా ఏమీ ఆశించకూడదు. నిజంగా సంసారంలో కష్టాలు రావడం సహజం. అప్పుడు గుర్తుంచుకోవాలి, పాత్రాన్ని కాదు, పరమాత్మ అంశగా ఒకరినొకరు చూడాలి. కోపాన్ని తగ్గించుకోవాలి. ఈ జీవితం దైవానికి చేసిన సమర్పణ అని భావించాలి. ఇద్దరిని కూడా ఒకరిని ఒకరు దైవంగానే భావించుకుంటే తప్పు చేయడం కానీ, బాధ పెట్టడం కానీ ఆలోచిస్తాం కదా. ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఈరోజు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అనేది స్ట్రెంగ్తన్ అయి ఉండాలి. ఎలా? కష్ట సమయాల్లో మీకు ధైర్యాన్ని, బలాన్ని ఇచ్చినందుకు మరియు మిమ్మల్ని నిలబెట్టినందుకు మీ లైఫ్ పార్ట్నర్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పి చూడండి.